చదువుతో పాటు విద్యార్థులు క్రీడలపై ఇంట్రెస్ట్ చూపించాలన్నారు హెచ్సీఏ ప్రెసిడెంట్ వివేకానంద్. హైదరాబాద్లో స్కూల్ క్రికెట్ లీగ్ను వివేక్ ప్రారంభించారు. అబిడ్స్లోని ఆల్ సెయింట్స్ స్కూల్లో ఫస్ట్ మ్యాచ్ను స్టార్ట్ చేశారు. ఈ టోర్నీలో సిటీలోని 38 స్కూల్స్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దేశంలో ఏ క్రికెట్ బోర్డు ఇట్లాంటి స్కూల్ క్రికెట్ లీగ్ను మొదలు పెట్టలేదన్నారు హెచ్సీఏ మెంబర్ ప్రకాష్ రావు. We all together here on one purpose to serve Hyderabad Cricket Association for the first time in School League. And this is our first match. We play against Johnson Grammar School, and we should thank all the members of the Hyderabad Cricket Association to give us this opportunity to play School League, which in all are about 38 teams. And special thanks goes out to Dr. Vivek. He was very much pleased in the way it was organized. We thank him. We also thank the other members of the Cricket Association. Cricket Association చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి ఇప్పుడు పవర్లోకి వచ్చిన ఆఫీస్ బేరర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని యాక్చువల్లీ ఇదేంటంటే చిన్నపిల్లలకు అవకాశం ఇచ్చి కొన్ని స్కూల్స్ అఫిలేటెడ్ కాకుండా కానీ వాళ్ళని లీగ్స్ ఆడిపించి స్కూల్ లెవెల్ వాళ్ళని టాలెంట్ హంట్ చేసి వాళ్ళకు మంచి కోచింగ్లు ఇచ్చి వాళ్ళను స్టేట్ లెవెల్లో ఆడిపించి మరి హైదరాబాద్లో ఒక క్యాంప్ తయారు చేసి వీళ్ళకు జుమ్ఖానా గ్రౌండ్స్లో ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది. మరి దీని ఫలితము ఒక ఏడాది 2 ఏళ్ళ మంచి ప్లేయరు వస్తారని నేను అనుకుంటున్నాను. ఇక వేరే అసోసియేషన్స్ కానీ భారతదేశం మొత్తంలో ఎక్కడ ఇది ఇంట్రడ్యూస్ కాలేదు. ఇది మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ అయింది. దీని రిజల్ట్స్ తప్పకుండా మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ప్లేయర్లు ఉపయోగపడతారని స్టేట్ లెవెల్లో కానీ అండర్-19, అండర్-16, అండర్-13 తర్వాత ఫ్యూచర్లో పెద్ద క్రికెట్ ఆడాలంటే మంచి ప్రామిసింగ్ యంగ్స్టర్స్ రంజీ ట్రోఫీలో కూడా అవకాశం దొరికే ఛాన్సెస్ ఉన్నాయి.